పవిత్రమైన ఈ భరతావనిలో ప్రతి ఆలయము ఒక ఆధ్యాత్మిక కేంద్రమే, ప్రతి మందిరము ఒక చారిత్రక భాండాగారమే. ఇక్కడి ప్రాచీనమైన ప్రతి ఆలయం పురాణ సంబంధమై విరాజిల్లుతూ ఉంటుంది. చారిత్రక సంపదగా విలసిల్లుతూ గత వైభవాన్ని ఘనంగా కనుల ముందు ఉంచుతుంది. అలాంటి ప్రాచీనమైన శైవాలయాలలో శ్రీ అంబికేశ్వర మహాదేవ ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. జైపూర్లోని అమెర్కోట పరిధిలో ఉన్న ఈ ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. రాజస్థాన్ రాజపుత్రరాజుల శౌర్య పరాక్రమాలు ప్రవహించిన నేల. అలుపెరగకుండా వారు సాధించిన విజయాలకు ఇక్కడి ప్రతి కోట ఒక ప్రతీక. వారి త్యాగ నిరతికి ధర్మనిరతికి నిదర్శనమై నిలిచిన ప్రదేశం ఇది. రాజపుత్ర రాజులలోని అంకిత భావానికి ప్రతి ఆలయము అంకురార్పణ చేస్తుంది. ఇక్కడి ప్రతి నిర్మాణం చరిత్రకు లభించిన బహుసుందరమైన బహుమానం అనేది అందరి అనుభవంలోకి వచ్చే మాట. ఇది ఒక విలక్షణమైన భౌగోళిక వాతావరణం కలిగిన ప్రాంతం. ఒకవైపున ఎడారి, ఒకవైపున ఆరావళి పర్వత శ్రేణులు, మరోవైపున అడవులు ఇక్కడి నాగరికత ప్రత్యేకతను సంతరించుకోవడానికి కారణమయ్యాయని అనిపిస్తుంది. సుదీర్ఘకాలం పాటు ఈ ప్రాంతాన్ని రాజపుత్ర రాజులు పరిపాలించారు. అందువలన ఆ కాలం నాటి ఆచారాలు సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంటాయి. రాజస్థాన్ రాజధానిగా జైపూర్ అలరారుతోంది. దీనికే పింక్ సిటీ అని పేరు. 1699 నుండి 1743 వరకు అమెర్ను కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని 2వ రాజా జైసింగ్ పరిపాలించాడు. ఆ సమయంలోనే ఆయన ఈ నగరాన్ని నిర్మించాడు. వాస్తు శిల్పం విషయంలో అపారమైన అనుభవం కలిగిన విద్యాధర్ భట్టాచార్య ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధంగా ఈ నగర నిర్మాణం జరిగింది. 2వ జైసింగ్ నిర్మించిన కారణంగానే ఈ నగరానికి జైపూర్ అనే పేరు వచ్చింది. జైపూర్లో అడుగుపెట్టిన తరువాత ఎటువైపు చూసినా ఆకాశాన్ని హత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఎత్తైన పర్వత శ్రేణులు, ఆ పర్వతాల ఒడిలో సేద తీరుతున్నట్టుగా కోటలు, ఆ కొండలపై నుంచి జాలువారిన వర్షధారల కారణంగా ఏర్పడిన జలాశయాలు, ఆ జలాశయాలకు సమీపంలో జరిగిన అధికార భవన నిర్మాణాలు, ఆ తరువాత వరుసలలో నిలిచిన నివాస భవనాలు, ఆలయాలు, అనేక రకాల కళలతో కూడిన సాంస్కృతిక జీవన విధానం కనువిందు చేస్తూ కనిపిస్తాయి. జైపూర్పై పర్వతాలు పరుచుకున్నట్టుగా కనిపిస్తే ఆ పర్వతాలను కోటలు ఆక్రమించినట్టుగా అనిపిస్తాయి. ఇక్కడి పర్వతాలపై నిర్మించిన పటిష్టమైన కోటలలో అమెర్ కోట ఒకటి. 967వ సంవత్సరంలో ఈ కోటను అలాన్సింగ్ నిర్మించారు. ఆ తర్వాత కాలంలో శిథిలమైన భాగాలను రాజా మాన్సింగ్ పునర్నిర్మించగా 1వ జైసింగ్ విస్తరిస్తూ వెళ్లినట్టుగా చరిత్ర చెబుతోంది. అద్భుతమైన శిల్పకళతో కూడిన అమెర్ కోట ప్రపంచ వారసత్వ సంపదగా అరుదైన స్థానాన్ని ఆక్రమించింది. అలాంటి కోట పరిధిలోనే శ్రీ అంబికేశ్వర మహాదేవ ఆలయం వెలుగొందుతోంది. మహాదేవుడు అంబికేశ్వరుడిగా పూజాభిషేకాలందుకునే ఈ ఆలయానికి పన్నా మీనాకుండ్ సమీపం నుంచే వెళ్లవలసి ఉంటుంది. పన్నా మీనాకుండ్ భారతదేశంలోని ప్రాచీనమైన ప్రసిద్ధమైన మెట్ల బావులలో ఒకటిగా చెబుతారు. మెట్ల అమరికతో చేసిన ఒక విశేషమైన విన్యాసం చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
మెట్లు మాట్లాడుతున్నట్టు, చిత్రమైన వరుసలలో కోలాటమాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ మెట్లబావికి పన్నామీనా అనే పేరు రావడానికి గల కారణంగా అనేక రకాల కథనాలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. అందమైన ఈ మెట్లబావిని దాటుకుని అంబికేశ్వర మహాదేవ్ ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. జైపూర్ పర్వతాలపైన నగరంలోనూ నిర్మితమైన అనేక ప్రాచీనమైన ఆలయాలు పాలరాతి ఆరామాలుగా, ఆశ్రమాలుగా అలరారుతూ ఉంటాయి. అలాంటి ఆలయాల జాబితాలో ఒకటిగా అంబికేశ్వర మహాదేవ్ ఆలయం కనిపిస్తుంది. రాజపుత్రులు ఈ ప్రాంతంలో అనేక శైవ, వైష్ణవ ఆలయాలను నిర్మించారు. పురాణ సంబంధమైన నేపథ్యం కలిగిన ఆలయాల విషయంలో మరింత శ్రద్ధను కనబరిచారు. అలాంటి ఆలయాల జాబితాలో శ్రీ అంబికేశ్వర ఆలయం ఒకటి. జైపూర్లో పర్వత శ్రేణులు పరిగెడుతున్నట్టుగా కనిపిస్తాయి. అలాంటి పర్వతాలపైనే ఆనాటి రాజులు కోటలతో పాటు ఆలయాలను కూడా నిర్మించారు. కొండల అంచులపై నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే అంబికేశ్వర ఆలయం విషయానికొచ్చేసరికి నేలబారున కాకుండా కాస్త దిగువన నిర్మించారు. స్వామివారిని దర్శించుకోవాలంటే లోపలికి మెట్లు దిగుతూ వెళ్లవలసి ఉంటుంది. అలా వెళుతున్నప్పుడే ఇక్కడ ఎంత పెద్ద ఆలయాన్ని నిర్మించారనేది తెలుస్తుంది. అంబికేశ్వర ఆలయం అనేక మందిరాల సమూహంగా కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయం, మందిరాలు, విమాన గోపుర నిర్మాణాలు ఇవన్నీ చూస్తున్నప్పుడే ఇది చాలా ప్రాచీనమైన ఆలయం అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఈ ఆలయాన్ని నేలబారుకి చాలా దిగువన నిర్మించడానికి కారణం ఏమిటనే ఒక ఆలోచన మన మనసులో మెదలకుండా ఉండదు. అందుకు కారణం ఇక్కడి శివలింగం స్వయంభూ కావడమే. ఈ ఆలయం నుంచి అమెర్కోట చాలా దగ్గరగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఒక రాతి స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్తంభానికి మెట్లు ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఆనాటి రాజపుత్ర రాజుల విజయ పతాక ఈ స్తంభంపై ఎగురుతూ ఉండేదట. రాజులు అనునిత్యం కోటపై నుంచి స్వామికి నమస్కరించుకునేవారని చెబుతారు. ఆనాటి రాజులు తమ కులదైవంగా అంబికేశ్వరుణ్ణి ఆరాధించారనడానికి అనేక ఆధారాలు కనిపిస్తాయి. అమెర్కోట అనేక విశేషాల నెలవుగా కనిపిస్తుంది. ఈ కోట ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉందని అంటారు. చారిత్రక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ కోట అనేక విశేషాలను సంతరించుకుందని చెబుతారు. జైపూర్ వచ్చిన పర్యాటకులలో తప్పకుండా అందరూ సందర్శించే ప్రదేశాలలో అమెర్కోట ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి అంబికేశ్వరుడి కారణంగానే ఈ కోటను అంబర్ కోట అని కూడా పిలుస్తూ ఉంటారు.
అంబికేశ్వర మహాదేవ ఆలయం నిర్మాణపరమైన విశేషాలు రాజపుత్ర రాజులతో ముడిపడి కనిపిస్తాయి. కొన్ని వందల సంవత్సరాల చరిత్రను పెనవేసుకుపోయి పలకరిస్తాయి. అయితే స్థల మాహాత్మ్యం విషయానికొచ్చేసరికి ద్వాపరయుగంతో ముడిపడి ఉండడం విస్మయుల్ని చేస్తుంది. శ్రీకృష్ణుడు తన బాల్యదశలోనే ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఇక పాండవులు తమ వనవాస కాలంలో అనేక ప్రదేశాల మీదుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ సమయంలో వారు అనేక క్షేత్రాలను దర్శించారు. అలా ఇక్కడి స్వామివారిని కూడా వారు సేవించి తరించినట్టుగా చెబుతారు. ఇలా మహాభారత కాలం నుంచే ఇక్కడి అంబికేశ్వరుడు స్వయంభూ లింగ రూపంలో పూజాభిషేకాలు అందుకుంటున్నాడని అంటారు. అంతటి ప్రాచీనతను కలిగిన ఇక్కడి శివయ్యను దర్శించడంతోనే ధన్యతను పొందినట్టుగా అనిపిస్తుంది. రాజస్థాన్ ఓ పాలరాతి సముద్రం. ఇక్కడి నిర్మాణాలన్నీ పాలరాతితోనే జరుగుతూ ఉంటాయి. అందువలన జైపూర్ అంతటా కూడా పాలరాతితో వేసిన పందిళ్ల మాదిరిగా ఆలయాలు, ఇతర నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఆలయం, ప్రతి మందిరం పాలరాతి విశేషంగా పాలరాతితో చేసిన విన్యాసంగా కనిపిస్తుంది. అలాగే అంబికేశ్వర మహాదేవ ఆలయం కూడా పాలరాతితోనే నిర్మించబడింది. ప్రధానమైన ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత గర్భాలయానికి ముందుగా ఉన్న మంటపంలోని పైకప్పును అందమైన నగిషీలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల వర్ణాలతో కూడిన గాజు పలకలను వివిధ రకాల ఆకృతులలో వరుసలలో అమర్చిన తీరు అబ్బురపరుస్తుంది. మంటపంలో మధ్య భాగానికి సంబంధించిన గుమ్మటం ఆలయం పైన కనిపిస్తుంది. ఆ గుమ్మటానికి క్రిందనే గల అడుగు భాగాన్ని అంచెలంచెలుగా తీర్చిదిద్దిన విధానం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. పరమేశ్వరుడు ఇక్కడి పర్వతాల పాదభాగంలో లోతైన ప్రదేశంలో ఆవిర్భవించాడు. అందువలన అంచెలంచెలుగా క్రిందికి దిగుతూ వెళ్లేలా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత పల్లం వైపు అడుగులు వేస్తూ వెళ్లవలసి వస్తుంది. ఆలయం మొత్తంలో గర్భాలయం మరింత పల్లంలో కనిపిస్తుంది. గర్భాలయంలో శివలింగం పైకి కనిపించదు, భూగర్భంలోనే ఉంటుంది. అందువలన శివలింగం పైభాగంలో పాలరాతితో పానవట్టం ఆకృతిని తీసుకొచ్చారు. శివలింగం పైకి కనిపించకుండా భూగర్భంలో ఉండడం కొన్ని ప్రాచీన క్షేత్రాలలో కనిపిస్తూ ఉంటుంది. అదే పద్ధతిలో స్వామివారు ఇక్కడ కొలువై కనిపిస్తాడు. భూగర్భం లోపల ఉన్న శివలింగానికి పైనుంచే అర్చకులు పూజాభిషేకాలు జరుపుతూ ఉంటారు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి వచ్చి ఇక్కడి శివలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. పరమశివుడు ఇక్కడ ఆవిర్భవించిన తీరును గురించిన ఒక కథనం మనకు వినిపిస్తూ ఉంటుంది. రాజపుత్ర రాజైన రాజా కాకిల్దేవ్ ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉంటాడు.
రాజుల గోశాలకి చెందిన ఒక ఆవు తరచూ ఓ ప్రదేశానికి ఒంటరిగా వెళ్లి ఆ ప్రదేశంలో పాలధారలు కురిపిస్తున్నట్టుగా ఆ గోశాల సంరక్షకుడు తన పై అధికారితో చెబుతాడు. ఆ అధికారి వలన ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది. ఆయనకి ఈ సంఘటన చిత్రంగా అనిపిస్తుంది. తమ గోశాలకి చెందిన గోవు ఏ ప్రదేశంలో అలా పాలధారలు విడుస్తుందనేది నిర్ధారణ చేసుకోమని తన అనుచర వర్గాన్ని ఆదేశిస్తాడు. వాళ్ళు ప్రత్యక్షంగా ఆ దృశ్యాన్ని చూసి అదే విషయాన్ని రాజుగారితో చెబుతారు. ఆ గోవు అలా చేయడానికి ఏదైనా ఒక కారణం ఉండొచ్చునని భావించిన రాజు ఆ ప్రదేశాన్ని త్రవ్వి చూడమని ఆదేశిస్తాడు. రాజుగారు చెప్పినట్టుగానే చేసిన ఆ పనివారికి అక్కడ శివలింగం కనిపిస్తుంది. అలా స్వయంభూగా బయటపడిన శివలింగానికి ఆలయాన్ని నిర్మించారు. అలా చాలా కాలం నుంచి అంబికేశ్వర మహాదేవ్ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అయితే ఈ ఆలయం పర్వతాల పాదభాగంలో ఉండటం వలన వర్షాకాలంలో వర్షధారలు ఆ పర్వతాల నుంచి క్రిందికి ప్రవహిస్తాయి. అంబికేశ్వర ఆలయం లోతైన ప్రదేశంలో ఉండటం వలన ఆ వర్షపు నీరంతా ఆలయంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో గర్భాలయంతో పాటు గుడి అంతా కూడా నీటిలోనే ఉంటుంది. ఈ ఆలయాన్ని అనునిత్యం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. 12 గంటల నుండి 4 గంటల వరకు తలుపులు మూస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రతి సోమవారం రోజున, అమావాస్య, పౌర్ణమి తిథులలోనూ విశేషమైన పర్వదినాలలోనూ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జైపూర్ ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం కావటం వలన ఇక్కడి చారిత్రక నిర్మాణాలను వీక్షించడానికి, పరిశోధించడానికి చాలామంది యాత్రికులు తరలి వస్తుంటారు. అందువలన ఇక్కడి రోడ్లు ఎప్పుడు చూసినా రద్దీగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే జగత్ శిరోమణి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. జైపూర్లో తప్పకుండా దర్శించవలసిన అందమైన ఆలయాలలో ఇది ఒకటి. అద్భుతమైన శిల్పకళకు ఈ ఆలయం ఆనవాలుగా కనిపిస్తుంది. రాజా మాన్సింగ్, రాణి కనకవతి కలిసి తమ కుమారుడు జగత్ సింగ్ జ్ఞాపకార్థంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. మొఘల్ రాజుల దాడుల నుంచి కాపాడడం కోసం మేవాడ్ నుంచి తరలించబడిన కృష్ణుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఆయనతో పాటు మీరాబాయి కూడా కొలువై ఉండడం విశేషం. ఇలా ఒకవైపున ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించే ఆలయాలు, మరోవైపున చరిత్రను సంరక్షిస్తున్నట్టుగా కనిపించే కోటలు జైపూర్ నగరానికి 2 కళ్ల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చారిత్రక నిర్మాణాలలో ప్రధానమైన ఆకర్షణ కలిగినదిగా హవామహల్ కనిపిస్తుంది. 5 అంతస్తులు, 953 కిటికీలు కలిగిన హవామహల్ను 1799లో సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించారు. హవామహల్ కిరీటం ఆకృతిలో చేసిన ఒక అపూర్వమైన భవన నిర్మాణం. ఒక రకంగా ఇది జైపూర్కి కిరీటం వంటి నిర్మాణంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో రాణులు బయట ప్రపంచంలోకి వచ్చేవారు కాదు. బయట ప్రపంచాన్ని వారు ఇక్కడి కిటికీలలో నుంచి చూసేవారు. బయటి వారికి మాత్రం వారు కనిపించరు. అలాంటి ఒక నిర్మాణ విశేషం కలిగిన కట్టడం ఇది. ఈ నిర్మాణం ఈ ప్యాలెస్కి వెనుక భాగం కావడం మరో విశేషం.
ఇక ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో ఒకటిగా జల్ మహల్ కనిపిస్తుంది. మాన్సాగర్ సరస్సులో నిర్మించిన అందమైన ప్యాలెస్ ఇది. 1699లో నిర్మించబడిన ఈ ప్యాలెస్ను 18వ శతాబ్దంలో రాజా జైసింగ్ పునరుద్ధరించాడు. ఇసుకరాయితో నిర్మించిన జల్ మహల్ను వెన్నెల రాత్రుల్లో వీక్షించడం వలన కలిగే ఆనందం వేరు, పొందే అనుభూతి వేరు. ఇలా ఒకవైపున ఆధ్యాత్మిక వైభవం, మరోవైపున చారిత్రక సంపద కలిగిన జైపూర్ ఇటు పర్యాటకులను అటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంస్కృతి సంప్రదాయాలను ప్రాణవాయువుగా కలిగిన జైపూర్ పురాణ సంబంధమైన ప్రాశస్త్యాన్ని కలిగి ఉండడం మరో విశేషం. ప్రకృతితో పెనవేసుకుపోయిన అందమైన నిర్మాణాలు అనుభూతి పరిమళాలను వెదజల్లుతూ వెంట నడుస్తాయి. మధురమైన జ్ఞాపకాలను మరల వినిపిస్తాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి జైపూర్కి చేరుకోవడానికి రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. జైపూర్ ప్రధాన కూడలి నుండి 11 కిలోమీటర్ల దూరంలో అమెర్కోట ఉంది. ఈ కోటకి సమీపంలో ఉన్న అద్భుతమైన దివ్యక్షేత్రం అంబికేశ్వర ఆలయానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.